బీజేపీ ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీ వరకు ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు లీడర్లలోనూ ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. ఒకరిపై ఒకరు ఒంటికాలుపై లేస్తుంటారు. కానీ ఆదిలాబాద్ గడ్డపై విభిన్న రాజకీయం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ సీఎంను బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తడం, అందుకు సీఎం కూడా ఎమ్మెల్యే తీరును అభినందించడం రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించాయి. మరి ఇది అభివృద్ధి కోసం కలిసిన స్నేహపూర్వక కలయికేనా, లేక లోలోన లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందా అన్న పొలిటికల్ విశ్లేషణలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీ ఒకే వేదికపై కొలువు తీరడాన్ని మరో ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? దీన్ని కాంగ్రెస్ బీజేపీ ఎలా డిఫెన్స్ చేసుకుంటున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. ఆదిలాబాద్ గడ్డపై దోస్తీ పాలిటిక్స్. సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలు, అడిగినన్ని నిధులు ఇస్తున్నారని కితాబు. ప్రతిగా బీజేపీ ఎమ్మెల్యే పైన సీఎం ప్రశంసలు. సహకారమా, రహస్య ఒప్పందమా? ఇదేంది శంకరా అంటున్న ప్రతిపక్షాలు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల లీడర్లు కత్తులు దూసుకోవటం, కారాలు మిరియాలు నూరటం వెరీ కామన్. అందున కాంగ్రెస్ బీజేపీ అంటే ఇంకాస్త గరంగరంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కుస్తీలే. భిన్న ధృవాలుగా పార్టీ లీడర్లు మెలుగుతుంటారు. కానీ బద్ధ విరోధులుగా ఉండే రెండు జాతీయ పార్టీ ప్రత్యర్థుల కలయికకు వేదికైంది ఆదిలాబాద్ జిల్లా. విమర్శల బదులు పొగడ్తల జల్లు కురిసింది. సీఎం రేవంత్ జిల్లా టూర్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భాగం కావటం, వేదిక పంచుకోవటమే కాదు, ముఖ్యమంత్రి పాలనపై పొగడ్తలు గుప్పించటం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాయల్ కొత్త పాట వెనుక ఉన్న కారణమేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న తరుణంలో ప్రజా విజయోత్సవాల పేరిట జిల్లా పర్యటన చేపట్టారు సీఎం రేవంత్. ఇది ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు పెద్దగా హాజరు కారు. కానీ ఆదిలాబాద్ వేదికగా జరిగిన ఈ సభలో సీఎంతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేదికను పంచుకోవటం చర్చనీయాంశమవుతోంది. జిల్లా అభివృద్ధికి కావలసిన నిధుల అంశాన్ని ప్రస్తావిస్తూనే రేవంత్ 2 ఏళ్ల పాలన పట్ల ఎమ్మెల్యే అనుకూలంగా కామెంట్స్ చేయటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో గింగిరాలు కొడుతోంది. సడన్ గా పాయల్ శంకర్లో ఈ యూటర్న్ పాలిటిక్స్ ఏంటని, కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమేనా, లేక సంథింగ్ ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలన బాగా లేదని, హామీలు ఎగ్గొట్టారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో అదే పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నుంచి ప్రశంసలు రావటం ఆ పార్టీని కొంత ఇరుకున పెట్టేలా ఉందట. సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉన్న ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శంకర్ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాక కూడా సీఎం రేవంత్ రెడ్డితో అదే చనువును కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలతో పాటు తన సొంత నియోజకవర్గం అభివృద్ధి, అలాగే జిల్లాకు కావలసిన పనులు, నిధుల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేవారు. అలా పాయల్ శంకర్ సీఎం రేవంత్తో కలుపుగోలుగా ఉండటాన్ని చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని అప్పట్లోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న అనేక సార్లు విమర్శించారు. తాజాగా ఆదిలాబాద్ ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న పాయల్ శంకర్ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉందని, అయినప్పటికీ 2 ఏళ్లుగా సీఎం రేవంత్ పాలన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. సభకు వచ్చిన వారంతా నిల్చొని చప్పట్ల ద్వారా సీఎంని అభినందించారని కోరగా వేదిక మీద ఉన్న మిగతా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం నివ్వెరపోయారట. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే స్నేహపూర్వక వాతావరణం ఆదిలాబాద్లో ఉండటం గొప్ప విషయమన్నారు సీఎం రేవంత్. తనతో పని ఉంటే ఎమ్మెల్యే శంకర్ తన వద్దకు రావచ్చని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని వద్దకు తాను కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్లానని, అంతెందుకు గతంలో ఆదిలాబాద్కు వచ్చిన నరేంద్ర మోడీ కార్యక్రమాల్లో తాను కూడా సీఎం హోదాలో ఇక్కడికి వచ్చి పాల్గొన్నానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే బహిరంగ సభకు హాజరైన వారు మాత్రం సీఎం రేవంత్, ఎమ్మెల్యే శంకర్, ఎంపీ గెడెం నగేష్ పొగడ్తల ప్రసంగాలు పొలిటికల్ సర్కిల్లో ప్రత్యేకంగా చర్చకు దారితీసింది. ఇది సీఎం రేవంత్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరస్పర అభినందన సభలాగా ఉందని బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా ఒరిగిందేమీ లేదని, సమస్యలను పక్కన పెట్టి ఒకరినొకరు అభినందించుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి, పాయల్ శంకర్ల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారని, రాజకీయాల్లో పార్టీలు వేరైనా స్నేహపూర్వక వాతావరణం మంచిదే అయినా అది వ్యక్తిగతమని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేలా బహిరంగ సభ సాగిందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ను ప్రజలు చీదరించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని, భవిష్యత్తులో శంకర్ కాంగ్రెస్లోకి వెళ్లొచ్చని, లేదా సీఎం రేవంత్ బీజేపీలోకి వెళ్లొచ్చని, రాజకీయ సంక్షోభాల సమయంలో ఏదైనా జరగొచ్చని
మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీఎం ఎమ్మెల్యేల పరస్పర పొగడ్తలు సోషల్ మీడియాలో కొంత అనుకూలంగా సెటైర్లతో కొంత వ్యతిరేకంగా తెగ వైరల్ అవుతున్నాయి.